బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఘోర రైలు ప్రమాదం జరిగింది. కొత్తవలస మండలం కంటాకపల్లి వద్ద పట్టాలపై ఉన్న విశాఖ రాయగడ ప్యాసింజర్ రైలు పలాస విశాఖ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయగడ ప్యాసింజర్ చివరి 3 బోగీల పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షుతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తా ఉంది. కాగా ఓవర్ హెడ్ కేబుల్ తెగడంతో విశాఖ రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలపై నిలిచిపోయింది. ఆగిపోయిన ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సంఘటన ప్రాంతం అంధకారంగా మారింది. కరెంటు లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కొత్తవలస మండలం కంటాకపల్లి వద్ద పట్టాలపై ఉన్న విశాఖ రాయగడ ప్యాసింజర్ రైలును పలాస విశాఖ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయగడ ప్యాసింజర్ చివరి 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షుతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తా ఉంది. కాగా ఓవర్ హెడ్ కేబుల్ తెగడంతో విశాఖ రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలపై నిలిచిపోయింది. ఆగిపోయిన ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సంఘటన ప్రాంతం అంధకారంగా మారింది. కరెంటు లేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది.